ఫోకస్ ఆన్ గోల్స్ గేమ్ బ్లాగ్ తీస్తాను. అరే సారీ మర్చిపోయినా, ఇదే ఇచ్చిల్లు బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మా టీమ్ కే ఇచ్చిల్లు ఇది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఈరోజు కిడ్స్లో మ్యాచ్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడంటే హన్మకొండ బస్ స్టాండ్లో ఉన్నారు. ఇక నేను ఇప్పుడైతే హన్మకొండ బస్ స్టాండ్కి రీచ్ అయినా. అక్కడి నుంచి వెళ్ళి పరకాల్ బస్ ఎక్కి అక్కడ కేయూ క్రాస్ దగ్గర దిగి కిడ్స్ కాలేజ్కి అయితే వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ 4 మెంబర్స్ అయితే ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడైతే మ్యాచ్కి వెళ్తున్నాం. అసలు అయితే కోయిన్సిడెన్స్, సరే ఫోన్ చేసిన మ్యాచ్ ఉన్నదా అంటే ఏ డీటెయిల్స్ అడగకుండా నేనైతే డైరెక్ట్ వెళ్తున్నా. ఇప్పుడు వాళ్ళని కలిసి డైరెక్ట్ వెళ్ళడం మ్యాచ్కి. ఇప్పుడు బస్ అయితే వచ్చింది. ఇక మా ఫ్రెండ్స్ కూడా ఇక ముందరనే ఉన్నారు. ఇక ఇప్పుడు బస్ ఎక్కి గో టు కిడ్స్ కాలేజ్. అక్కడ మంచి పెద్ద టోర్నమెంట్ అవుతుంది ఇంజనీరింగ్ కాలేజెస్కి. బస్ జర్నీ కిడ్స్కి అయితే రీచ్ అయిపోయినాయి. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. గ్రౌండ్కి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయినాయి, మ్యాచ్ జరుగుతున్నాయి. క్యాప్టెన్ మ్యాచ్కి లేట్ అవుతుందని ఫాస్ట్గా వెళ్తాడు. ప్రణయ్ మా క్యాప్టెన్ లాగిన్ చేసి వెళ్ళాలట గ్రౌండ్కి. 4 మెంబర్స్ ఉన్నారు. ఇక నాతను 5 ఆల్రెడీ అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. మాది సెకండ్ మ్యాచ్. ఇప్పుడైతే వెళ్ళి కిట్టప్ అయి వార్మప్ చేసి ఇక గ్రౌండ్లోకి దిగాలి. ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తం 12 టీమ్స్ ఉన్నాయి. 12 టీమ్స్ అయితే ఈ టోర్నమెంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తాయి. కాలేజ్ మెయిన్ క్యాంపస్ అయితే రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు గ్రౌండ్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది. మన బ్యాక్ సైడ్ నుంచి అయితే గ్రౌండ్కి వెళ్ళాలి. ఇక ఇవన్నీ కాలేజ్ సైన్ బోర్డ్స్. ఇక ఇటు సైడ్ రైట్ సైడ్ అవుట్డోర్ స్టేడియం ఉంటుంది. ఇటు మొత్తం అవుట్డోర్. ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్, బాస్కెట్బాల్, ఖోఖో ఆ కోర్ట్స్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి రైట్ సైడ్. ఇక ఇది ఇండోర్ స్టేడియం. ఎంట్రన్స్ నుంచి అయితే ఒక 500 మీటర్స్ అట్లుంది గ్రౌండ్ వెళ్ళడానికి. వరంగల్ రీజియన్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం ఇక్కడనైతే ప్రజెంట్ చేస్తానే. వాళ్ళ కాలేజ్ తరఫున వాళ్ళైతే వచ్చి ఇక్కడనైతే మ్యాచెస్ అయితే ఆడతారు. ఇక్కడ బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తారు. మా టీం మెంబర్స్ ఉన్నారు. ఇంకా కిట్టప్ కూడా కాలే. అయితే మాకు మోటివేషన్ ఇస్తాడు. ఫోకస్ ఆన్ గోల్స్ గేమ్ స్పిరిట్. These guys are my team members. Pura total gems. Already 5-star bro. From Netherlands. Nigeria. How to change the dress to practice. మెంబర్స్ అంత ఇప్పుడైతే మ్యాచ్ జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ మాదే. ఈ మ్యాచ్ లెవెల్ విన్ అయితే వాళ్ళతోనైతే మా మ్యాచ్ ఉంటుందట ఆఫ్టర్ లంచ్ అట. ఇప్పుడు మిగతా గేమ్స్ దగ్గరికి పోయి అయితే మనం అయితే చూద్దాం. అయింది అనుకున్నా కానీ ఇంకా మ్యాచ్ కూడా స్టార్ట్ కావాలి. ఇక 2 టీంలు అయితే వార్మప్ చేస్తాను. స్టార్ట్ కావాలి. ఇప్పుడైతే మనం వేరే గేమ్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంటుందో. మనం అట్లా వెళ్ళొద్దాం. టైం పాస్ మొత్తం అట్లా ఎక్స్ప్లోర్ చేసి వస్తాం. మేము ఇంతలా మ్యాచ్ స్టార్ట్ కాలే ఇక ఎక్స్ప్లోర్ చేసి వస్తాం. కోర్ట్ అయితే కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ అయితే అక్కడికి అయితే వెళ్దాం. ఇగో మేము మా టీమ్మేట్స్ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఆ కోర్ట్ దగ్గరికి. మెన్ బాస్కెట్బాల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వర్సెస్ ఎన్ఐటి వరంగల్. బోత్ టీమ్స్ రిపోర్ట్. టోర్నమెంట్ అయితే కిడ్స్ ట్రోఫీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. కాకపోతే చెప్తే ఓన్లీ ఫుట్బాల్ టోర్నమెంటే అనుకున్నా, కాకుంటే కాదు. ఇక్కడ అన్ని గేమ్స్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాచ్లని చూసినాం కదా. ఇప్పుడు మనం ఫుట్బాల్ మ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మన ఫుట్బాల్ మ్యాచెస్ చూద్దాం. వరంగల్ రీజియన్లో ఉన్న బీటెక్ కాలేజెస్ అన్నీ ఇట్లా అన్నీ పార్టిసిపేట్ చేస్తాను. ప్రాక్టీస్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ మాదే. ఇప్పుడు నేనైతే ప్రాక్టీస్ చేసినా. ఇప్పుడైతే మళ్ళీ కోర్టులోకి వెళ్తున్నాం. కోర్టు లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు మా మ్యాచ్ ఇదే కోర్టులో మేమైతే మ్యాచ్ అయితే ఆడబోతున్నాం.
అవును అక్కడ 7 నెంబర్ మ్యాచ్ అయితే అయిపోయింది కానీ మేమైతే మ్యాచ్ పెనాల్టీ ద్వారా పోయింది. మొత్తం లాస్ట్ దాకా 40 minutes పెడితే మొత్తం టఫ్ ఇచ్చినాం. కానీ ఒక ఏది హ్యాండ్ అయింది, అందుకే డీ పోస్ట్ లా పెనాల్టీ ఇచ్చిండు. అట్లానే వాళ్ళు గెలిచిల్లు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ మా టీమ్ కే ఇచ్చిల్లు. ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తా యూట్యూబ్ లో చూడండి. ఈ కప్ మాకు ఇచ్చిల్లు. బ్లాగ్ తీస్తాను. అరే సారీ మర్చిపోయినా. అన్న క్యాప్టెన్ చేతుల మీదుగా తీసుకున్నాం. అది క్యాప్టెన్ చేతుల మీదుగా మనం ఒక ఫోటో తీసుకున్నాం. వైస్ క్యాప్టెన్ మా కోచ్ ఇగో ఇదే ఇచ్చిలో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మా టీమ్ కే ఇచ్చిల్లు. ఇది చాలా టఫ్ ఇచ్చినాం, అందుకే మాకు ఇచ్చిల్లు. ఇగో మా క్యాప్టెన్ ముందుండి ఎంతో కష్టపడి మేమైతే ఓకే వెనకాల ఉండి మొత్తం మా టీం ను మొత్తం నడిపించింది మా క్యాప్టెన్ ప్లానే గన్పూర్ స్టేషన్. మా టీమ్ స్పిరిట్ అక్కడ బెస్ట్ బ్యాగ్ ఇది మైక్రో పవర్. మా ఫుట్బాల్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇక కిడ్స్ లో నుంచి అయితే బయటకు వచ్చినాం. సో హియర్ దిస్ వ్లాగ్ నేనైతే ఏం చేస్తున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.